నిజంగా అతను తప్పించుకోవాలనే ఆలోచన కనుక ఉంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాపాడుతున్నారనే కనుక అభిప్రాయం కనుక ఉంటే, ఏదో ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో అతను లేదంటే వాళ్ళ ఆశ్రమంలో ఉంటే అతను ఈరోజు అతను అదుపులో తీసుకునేవాడు కాదు కదా. తనంతట తాను వాళ్ళ శ్రేణులు అతన్ని చంపుతామని బెదిరిస్తున్నా, ఏదో చేస్తామని చెప్పని విర్రవీగుతున్నా కూడా తనంతట తాను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడు. ఇబ్రహీంపట్నంలో అతను అదుపులో తీసుకున్నారు పోలీసు వాళ్ళు. మరి అతను వెళ్ళాడే కదా, వాళ్ళైతే ఇక్కడ రాలేదు కదా. అంటే తను తప్పు చేశానని అతను రియలైజ్ అయ్యాడు. మరి గతంలో మీ ప్రభుత్వంలో ఎవరైనా ఇలా మాట్లాడిన వాళ్ళు, మీ ప్రభుత్వం పోయేంత వరకు ఎవరైనా ఇలా మాట్లాడారా? పోనీ వాళ్ళు మీరు ఎప్పుడైనా అదుపులో తీసుకున్నారా? ఈరోజు అతని గురించి మాట్లాడే నైతిక హక్కు, ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకేమన్నా ఉందా? లేదు కదా. ప్రోత్సహిస్తున్నారు అలాంటి వాళ్ళని. ఈరోజు కూడా మీరు మంచి వాళ్ళగా చిత్రీకరిస్తున్నారు. నిన్న కాక మొన్న పోసాని కృష్ణమురళి గురించి లేకపోతే వంశీ గారి గురించి మీరేం మాట్లాడారు? సమర్థిస్తూనే మాట్లాడారు కదా మీ అధినేత. ఇంకా సమర్థిస్తున్నారే కదా మీరు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ పని చేయలేదు కదా. అతను ముందు పార్టీ నుంచి పక్క పంపించేసింది, పార్టీని సస్పెండ్ చేసేసింది. మళ్ళీ ఇప్పుడు అదుపులో తీసుకున్నారు వాళ్ళు.